హాయ్ అండి. ఈరోజు ఇంకొక నైవేద్యంతో మీ ముందుకొచ్చాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అండి. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది. ముందుగా మనం పరమాన్నం ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నాం, నేనైతే ఒక కప్పు రైస్ తీసుకొని విడిగా రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటానండి, వాటర్ పోసుకొని 1కి 3. తర్వాత ఆ రైస్ని మనం ఒక గిన్నె తీసుకొని ఆ రైస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్కన పాలు మరిగించి పెట్టుకుంటానండి. ఆ మరిగిన పాలని ఈ రైస్లో యాడ్ చేసుకుంటాను. ఆ రైస్ అది కలిపి ఒక 10 మినిట్స్లో మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ రైస్ అంతా బాయిల్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ 10 మినిట్స్లో ఆ పాలు కూడా వేడివేడి పాలు పోసాం కాబట్టి రైస్ అది కలిపి ఒక 10 మినిట్స్లో అయితే మనకి రైస్ ఉడుకుతుందండి. అలా కలుపుతూ ఉండగా కొంచెం మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాక రైస్ మొత్తం ఆల్రెడీ ఉడికింది కాబట్టి అందులోని మనం రుచికి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. అలాగే 2 స్పూన్ల షుగర్ వేసుకున్నాం అంటే కనుక మనకి బెల్లం బ్లాక్ అవ్వకుండా వైట్ కలర్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ కలర్ అలానే ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత బాగా ఉడకాలండి. రైస్ మొత్తం కూడా చూసారు కదా, ఇలాగా మొత్తం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని పక్కన స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని అందులో ఒక 10 పలుకులు జీడిపప్పు, ఒక 10 కిస్మిస్ యాడ్ చేసుకొని పోపు వేగిన తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్న ప్యాన్లో పోపు వేసుకోవాలండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న గట్టి పడకుండా అసలు నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుందండి. ఈ స్టైల్లో కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.